భయపడకు, నీ ప్రార్థన వినబడినది. దేవుని బిడ్డలారా, నా దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? భయపడద్దు, తప్పకుండా నీ ప్రార్థనకు నేను జవాబిస్తాను. నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు? ఎందు నిమిత్తం ప్రార్థన చేస్తున్నావు? వీటి నిమిత్తం కన్నీరు గారుస్తున్నావు? ఎవరి కొరకు దేవుని సన్నిధిలో మనవి చేస్తూ మొరపెడుతున్నావు? భయపడకు, నీ మొర నేను విన్నాను, నీ ప్రార్థన అంగీకరించాను, నేను నీకు జవాబునిస్తాను. దేవుని బిడ్డలారా, ఆనాడు ఐగుప్తులో ఇశ్రాయేలీయుల మొర విని దేవుడు దిగి వచ్చినట్లుగా ఈరోజు నీ ప్రార్థన విని, నీ కన్నీరు చూచి, నీ కష్టాన్ని గమనించి నిన్ను, నీ కుటుంబాన్ని దీవించడానికి నా దేవుడు నీ గృహంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాడు. భయపడకు, తప్పకుండా నువ్వు దీవెనను చూస్తావు, తప్పకుండా ఆశీర్వాదం చూస్తావు, తప్పకుండా దేవుని కృప నువ్వు నిశ్చయముగా పొందుకుంటావు. దేవుడు వచ్చి నేను దీవించేంత వరకు మోకాళ్ళ దిగమాకు. కన్నీటి ప్రార్థనతో నిత్యము ప్రభు సన్నిధిలో గోజాడు, ప్రభు దగ్గర మొరపెట్టు. తప్పకుండా నీ